అసలు స్టీవెన్ స్పిల్బర్గ్ గారి డిస్క్లోజర్ డే చూసే ముందు గైడెన్స్ వీడియో చేయట్లేదు ఏంటని చెప్పి మన ఫాలోవర్స్లో చాలా మంది ఈ ఫిలిం యొక్క ట్రైలర్ వచ్చినప్పటి నుండి అడుగుతున్నారనమాట. అసలు ఇది ఫ్రాంచైజ్ కాదు, పెద్ద పెద్ద టైం లైన్ ఫాలో అవడానికి కంప్లీట్గా సినిమా చూసుకునే ముందు మీకంటూ సపరేట్ గైడెన్స్ కానీ నాలెడ్జ్ కానీ క్రోనలాజికల్ ఆర్డర్ కానీ అవి ఏమీ అక్కర్లేదు. బట్ ఈ ఫిలిం గురించి చెప్పాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ రివ్యూస్ కూడా వచ్చేసి రేపు రివ్యూ కూడా మన ఛానల్లోని అప్లోడ్ చేసేస్తాను. స్టీవెన్ స్పిల్బర్గ్ గారు వింటేజ్లోని హాలీవుడ్ ని షేక్ చేసి గ్రేటెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ఆల్ టైమ్ అనే రేంజ్ లో అన్ని జానరాస్ ని టచ్ చేశారు. అన్ని జానరాస్ లోని క్లాసిక్ సెన్సేషన్ అనే లాంటి ఫిల్మ్స్ ని కూడా అందించారు. ఎపిక్ ఫిల్మోగ్రఫీ అయింది. ముఖ్యంగా ఆ టైంలోని చాలా మంది కిడ్స్ ఈయన తీసిన ఏలియన్ రిలేటెడ్ జానరాస్, ఫ్యామిలీ రిలేటెడ్ జానరాస్ అవన్నీ కూడా పిచ్చగా కనెక్ట్ అయ్యారు. అప్పట్లోని ఆయనే ఈ జానరాస్ ని ఇన్వెంట్ చేశారు అనే రేంజ్ ఫ్రెష్ అండ్ యూనిక్ ఇంపాక్ట్స్ ఇచ్చేవి. ఇప్పుడంటే ఏలియన్ జానరా పిచ్చ రొట్టయిపోయింది. రీసెంట్ గా స్టీవెన్ స్పిల్బర్గ్ గారు రెడీ ప్లేయర్ వన్ తోని కంబ్యాక్ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని ఫిలిమ్స్ ని రీసెంట్ గా తీశారు. కాకపోతే మళ్ళీ ఈసారి ఈ డిస్క్లోజర్ డే అనే ఈ ఏలియన్ జానరాతోని ఒక ప్యాషనెట్ ప్రాజెక్ట్ తీయబోతున్నట్టు కూడా అనౌన్స్ చేశారు. ఇది ఒక ప్యాషనెట్ యూఎఫ్ఓ ప్రాజెక్ట్ అని చెప్పారు. సో ట్రైలర్స్ నుండి ఇప్పటిదాకా ప్రమోషనల్ మెటీరియల్స్ అన్ని కూడా ఒక రెగ్యులర్ ఏలియన్ జోనరా వైబ్స్ అయితే ఇవ్వలేదు. ప్రెసెంట్ వస్తున్న ఫస్ట్ రివ్యూస్ లోని కూడా అదే చెప్తున్నారు. ఏలియన్ జోనరా బాగా రొటీన్, స్టీరియోటిపికల్ గా బాగా అవుట్డేటెడ్ అయిపోయింది. ఆ జానరాలో ఇంకా చూపించడానికి ఏమీ కూడా లేదు. ఈ టైంలోని స్పిల్బర్గ్ గారు ఎలా ప్రయత్నిస్తున్నారు, లేదంటే రొటీన్ గా ఆ ఓల్డ్ టైప్ లోనే ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ గా పాప్కార్న్ టైం పాస్ ఫిల్మ్ ని ఏమైనా అందిస్తున్నారని కూడా చాలా మంది ఊహించినప్పటికీ ప్రెసెంట్ ఫస్ట్ రివ్యూస్ లోని చాలా మంది చెప్తుంది ట్రైలర్స్, టీజర్స్, పోస్టర్స్ లోని ఎలాంటి ఫ్రెష్నెస్ అంటే ఒక రెగ్యులర్ ఏలియన్ ఫిల్మ్ వైబ్స్ ఇవ్వలేదో ఫిలింలోని కూడా అలానే యూనిక్ స్టోరీ టెల్లింగ్, సాలిడ్ స్టఫ్ ఉందంట. అండ్ జాన్ విలియమ్స్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్టీవెన్ స్పిల్బర్గ్ గారి డైరెక్షన్, ఎమిలీ బ్లంట్ గారి పర్ఫార్మెన్స్ ఈ ఇయర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అనే రేంజ్ అక్లైమ్డ్ రెస్పాన్స్ వస్తుంది. స్టీవెన్ స్పిల్బర్గ్ గారు ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ని, ఒక స్ట్రాంగ్ యూనిక్ ఇంపాక్ట్ ని ఈ ఫిల్మ్ తో ఇవ్వబోతున్నట్టు కూడా రెస్పాన్స్ వస్తుంది. చాలా మంది డెనీ విల్నోవ్ గారి అరైవల్ ఫిల్మ్ తోని కూడా కంపేర్ చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ డికేడ్ లోని చాలా ఏలియన్ రొటీన్ ఫిల్మ్స్ వచ్చినప్పటికీ అరైవల్ వన్ ఆఫ్ ది యూనిక్ ఏలియన్ ఫిల్మ్ కదా. సేమ్ ఆ వైబ్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఎమోషన్స్, హ్యూమన్ డ్రామా, క్యారెక్టర్ ఆర్క్స్, ఎంపతికి చాలా స్కోప్ అయితే స్క్రిప్ట్ లోని, స్టోరీ టెల్లింగ్ లోని ఉందంట. అసలు ఏలియన్ లుక్స్ నే ఫిల్మ్ యొక్క ప్రమోషనల్ మెటీరియల్ లోని ఎక్కువగా రివీల్ చేయలేదు, జస్ట్ టీజ్ చేసి చూపించారు ఒక యూనిక్ గా కొత్తగా ఉండబోతున్నట్టు. ఫిల్మ్ లోని ఆ ఫ్రెష్నెస్ ని ఎలా చూపిస్తారు అనే క్యూరియాసిటీని కూడా స్టార్టింగ్ నుండి ఫస్ట్ యాక్ట్ నుండి స్ట్రాంగ్ గా బిల్డ్ చేసినట్టు కూడా క్రిటిక్స్ అయితే చెప్తున్నారు. మరి మీకు డౌట్ రావచ్చు, అరైవల్ చాలా వరకు డ్రామా మీదనే ఎక్కువ స్కోప్ ఉంటుంది కదా బ్రో, సైన్స్ ఫిక్షన్ కన్నా. అంటే రెగ్యులర్ ఆడియన్స్ కి ఎక్కువ మెజారిటీ పాపులేషన్ ని అట్రాక్ట్ చేయలేకపోవచ్చు కదా. మరి స్పిల్బర్గ్ గారు కూడా అదే స్టైల్లో చెప్తారా? స్పిల్బర్గ్ గారు ఫిల్మ్స్ అంటే మెజారిటీ పాపులేషన్ కి టార్గెట్ చేసేలాంటి అన్ని ఎలిమెంట్స్ కూడా ఉంటాయని కూడా మీకు డౌట్ రావచ్చు. అరైవల్ ఫిల్మ్ 10 years బ్యాకే 203 million ని కలెక్ట్ చేసింది. ఒరిజినల్ ఫిల్మ్ అయినా స్పిల్బర్గ్ గారికి స్టిల్ అలాంటి బ్రాండ్ అండ్ ఈ ఫిల్మ్ మీద బజ్ కూడా ఉంది. ఓపెనింగ్ వీకెండ్ అనే కాదు, ఈ ఫిల్మ్ కి లాంగ్ రన్ స్కోప్ కూడా ఎక్కువగా ఉంటుంది. వర్డ్ ఆఫ్ మౌత్ బట్టి ఆఫ్టర్ రిలీజ్ ఎక్కువ రోజులు బాక్స్ ఆఫీస్ ని డామినేట్ చేసే స్కోప్ కూడా చాలా శాతం ఉంది. ఈవెన్ ప్రాజెక్ట్ హెయిల్మెరీ కూడా కొంచెం ఏలియన్ బడీ కామెడీ జానరా టైప్ లో ఉండే సైన్స్ ఫిక్షనే. బట్ మరి ఆ ఫిల్మ్ రేంజ్ లోని 700 million వరకు వెళ్తుందని చెప్పలేను. కానీ ప్రెసెంట్ అయితే ఈ ఫిల్మ్ యొక్క బడ్జెట్ కేవలం $115 million మాత్రమే. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఈ ఫిల్మ్ $270 million కలెక్ట్ చేయాలంట ప్రపంచవ్యాప్తంగా. అక్కడ నుండి ప్రాఫిట్ జోన్ అనేది మొదలవుతుంది. 300 million దాటినప్పటి నుండి కంప్లీట్ గా ప్రాఫిట్స్ 275 million నుండి ఈ ఫిల్మ్ యొక్క బ్రేక్ ఈవెన్ పాయింట్ మొదలవుతుంది. సో స్పిల్బర్గ్ గారి మార్కెట్ కి, ఒకప్పటి క్రేజ్ కి ఇది చాలా సింపుల్ నెంబరే. అండ్ ప్రెసెంట్ వస్తున్న రివ్యూస్ కి కూడా. బట్ ఆఫ్టర్ రిలీజ్ ఆడియన్స్ యొక్క వర్డ్ ఆఫ్ మౌత్, ఫిల్మ్ లవర్స్ యొక్క టాక్ కూడా ఈ ఫిల్మ్ కి ఎలా స్ప్రెడ్ అయ్యి లాంగ్ రన్ లో ఎంత వరకు పర్ఫామ్ చేస్తుందో చూడాలి. స్టీవెన్ స్పిల్బర్గ్ గారు మరి రెడీ ప్లేయర్ 1 తర్వాత ఈసారి ఈ కంబ్యాక్ ఏ విధంగా ఇస్తారో చూడాలి. అంటే ఆయన నుండి రీసెంట్ గా వచ్చిన వెస్ట్ సైడ్ స్టోరీ యొక్క రీమేక్ గానీ, ద ఫేబుల్ మ్యాన్స్, ఈ 2 ఫిల్మ్స్ కూడా సూపర్ గానే ఉంటాయి. బట్ ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్యాషనెట్ బిగ్ ప్రాజెక్ట్స్ అయితే మాత్రం రెడీ ప్లేయర్ 1 తర్వాత ఇదే అని చెప్పాలి. సో చాలా మంది వార్ ఆఫ్ ది వరల్డ్స్ లాంటి టామ్ క్రూజ్ కమర్షియల్ ఏలియన్ ఫిల్మ్ ఒకప్పుడు స్పిల్బర్గ్ గారు అందించిన స్టైల్లో ఉండదని కూడా ప్రిపేర్ అయిపోయారు కదా. సో ఆ స్టైల్ ఆఫ్ మార్కెటింగ్ నే ఫాలో అవుతూ మరి ఈ సినిమా ఆడియన్స్ కి కూడా ఎలా ఎంటర్టైన్ చేస్తుందో రేపు రిలీజ్ అయ్యాక నేను చూసాక పక్కాగా నా ఒపీనియన్ ని మన ఛానల్లోని షేర్ చేస్తాను. సో ప్రస్తుతానికి ఫిల్మ్ యొక్క బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ గురించి, ఫస్ట్ రివ్యూస్ గురించి అండ్ స్పిల్బర్గ్ గారి గ్యాప్ తర్వాత ఈ ప్యాషనెట్ ప్రాజెక్ట్ గురించి మీకంటూ కొంత క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. మరి మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరికైనా క్లారిటీ ఇవ్వాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.